దేవుడు మరి మోసేను ఆ సినాయి పర్వతం మీదకి ఆ కొండ మీదకి ఎక్కిరమ్మని చెప్పిన సంగతి మనందరికీ తెలుసు. అందరికీ తెలుసా? మరి మనమందరము బైబిల్ గ్రంథాన్ని ఎరిగిన వారము. మనము బైబిల్ గ్రంథానికి అన్యులం కాదు. మనమందరము దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన ప్రజలం. మరి దేవుడు మరి ఆ ఇజ్రాయేలులకు దేవుడు ఏదైతే కట్టడలు విధులు నియమించాడో మరి అవన్నీ దేవుడు మోసేకు ఆయన ఆ పర్వతం మీదకి తీసుకెళ్ళి ఆ కొండ మీదకి తీసుకెళ్ళి మరి ఆ యొక్క దర్శనంలో దేవుడు చూపించి ఉన్నాడు. హల్లెలూయా. మరి దాన్నే దేవుడు మరలా మోసేతో మాట్లాడుతున్నాడు. ఆ 40వ వచనంలో మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఒకసారి చదవండి, మళ్ళీ చదవండి. కొండ మీద నీకు కనబరచబడిన వాటిని దేవుడు మోసేను ఆ యొక్క కొండ మీదకి తీసుకెళ్ళి మరి ఆయన పరలోకంలో ఉండే ఆ యొక్క క్రమాన్ని చూపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు పరలోకం యొక్క క్రమంలో ఉన్నాం. మరి ఇక్కడ భూమి పైన జరుగుతున్న ప్రతి కార్యమంతా పరలోకం యొక్క క్రమమై ఉన్నది. హల్లెలూయా. మరి కొండ మీద నీకు కనబరచబడిన వాటి రూపం చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. హల్లెలూయా. అలాగే ఇప్పుడు మనము లేవియాకాండము 23వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు వారికి ఒక కట్టడను నియమాన్ని మరి వారికి ఇస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆ కట్టడాన్ని ఆ నియమమును ఆయన ఎక్కడ చూశాడు? ఆయన అదే కొండ మీద నిలబడి పరలోకంలో చూశాడు ఆయన. మరి 9వ వచనం ఒకసారి చదవండి. ఆ నియమం ఏంటిదనేది. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను. మరియు దేవుడు ప్రతిసారి ఆయన తన వాక్యాన్ని ఎవరికి ఇస్తాడు? ఆయన ప్రవక్తలకు ఇస్తాడు. ఆయన ప్రభు అయిన యెహోవా తన దాసులకు ప్రవక్తలు తెలియపరచకుండా ఏమీ చెయ్యడు. హల్లెలూయా. అందరికీ సౌండ్ క్లియర్గా ఉందా? వినిపిస్తుందా? హల్లెలూయా. మరి తన దాసులకు ప్రవక్తలకు తెలియపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చెయ్యడు అని దేవుని వాక్యం చెప్పింది. కాబట్టి పౌలు గారు కూడా రాస్తున్నాడు, దేవుని వాక్యం మీ ఎత్తు నుండి బయలు వెళ్ళేనా. కాబట్టి దేవుని వాక్యం భూమి పైన ఉండే ఏ మనుషుల దగ్గరికి రాదు, కానీ దేవుని వాక్యం మొట్టమొదటిగా ప్రవక్తల దగ్గరికి వస్తుంది. కాబట్టి స్వయంగా దేవుడు భూమి మీదకి రావాలన్నా ఆయన కూడా ప్రవక్తగా వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్తగా ఉంటేనే అతనికి దేవుని యొక్క వాక్యం వస్తుంది. కాబట్టి దేవుడు కూడా ఆయన ప్రవక్తగా ఉండి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తున్నది. కాబట్టి దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తున్నదని సెలవిచ్చేది ఎవరంటే మరి దేవుని యొక్క దాసులైన ప్రవక్తలు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యము నేరుగా ప్రవక్తల దగ్గరకు వస్తుంది. ఇప్పుడు 23వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు వారికి ఒక కట్టడను నియమించాడు. ఆయన దేవుడు మొట్టమొదటిగా ఆ ప్రజలు ఏం చేయాలో ప్రజలకు చెప్పాడు, కానీ ఆయన తన దాసుడైన ప్రవక్తకి చెప్తాడు. ఆయన పేరు మోసే. కాబట్టి మనం ఏమంటామో మోసే ఇలాగూ చెప్పాడు, మోసే ఇలాగూ చెప్పాడు, మోసే ఆది కాండములో ఇలాగూ చెప్పాడు, నిర్గమాకాండములో ఇలాగూ చెప్పాడు, లేవియాకాండములో ఇలాగూ చెప్పాడు, సంఖ్యాకాండములో ఇలాగూ చెప్పాడు, ద్వితీయోపదేశ కాండములో ఇలాగూ చెప్పాడు. హల్లెలూయా. అందుకొరకే మనం కూడా ఏమంటున్నాం? విలియం బ్రెనామ్ ఇలాగూ సెలవిచ్చాడు, ఇలాగూ చెప్పాడు. కాబట్టి ఒక మనిషి పేరు చెప్పడం తప్పేమి కాదు. మోసే పేరును మనం ఎన్నిసార్లు ఉచ్చరించినా అది తప్పు కానప్పుడు, పౌలు పేరు ఎన్నిసార్లు చెప్పినా అది తప్పు కానప్పుడు, విలియం బ్రెనామ్ పేరు చెప్పినా అది తప్పు కానే కాదు. ఎందుకనగా దేవుడి వాక్యము మోసే దగ్గరికి ఎలాగొచ్చిందో, పౌలు దగ్గరికి ఎలాగొచ్చిందో అదే వాక్యం విలియం బ్రెనామ్ దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇక్కడ మోసేతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మోసే, ఇదిగో నా ప్రజలు ఫలానా ఫలానా కట్టడలు చేయాలి, ఇదిగో నీవు దాన్ని ప్రజలకు వివరించు అంటున్నాడు. ఆయన ప్రజలకు బోధించు అంటున్నాడు. ఆయన హల్లెలూయా.
మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి. దేవుడు వారికి ఒక వాగ్దాన దేశమును ఆయన వాగ్దానం చేశాడు. ఆయన హల్లెలూయా. వారి యొక్క దేశము ఐగుప్తు కాదు, వారి యొక్క దేశం బబులోను కాదు, వారి యొక్క దేశము వాగ్దాన దేశమై ఉన్నది. అదే వారి దేశం కనాను దేశమై ఉన్నది. దేవుడు అదే వారికి వాగ్దానం చేశాడు ఆయన. హల్లెలూయా. మరి ప్రకృతి సంబంధమైన ఒక దేశం ఉన్నదనంటే ఆత్మ సంబంధమైన దేశం ఒకటి ఉన్నది. మరి దేవుడు ఆ రోజు వారికి ప్రకృతి సంబంధమైన ఒక భూమిని వాగ్దానం చేశాడు. అయితే ఈరోజు దేవుడు దానికి సమానమైన, దానికి మాదిరి అయిన ఒక దేశాన్ని మనకు వాగ్దానం చేశాడు ఆయన. ఆ దేశం ఎవరో కాదు కానీ ఆ దేశమే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలులకు వాగ్దానం చేసినట్టుగా ఆయన ఏదో భూమిని వాగ్దానం చేయలేదు కానీ ఆయన తనకు తానే మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. దేవుడు మనకేదో ఒక భూమిని ఇస్తారని వాగ్దానం చేయలేదు కానీ ఆయన తనకు తానే మనకు ఇచ్చుకుంటారని, ఆయనే మనకు ఒక దేశముగా ఉన్నాడని, ఆయనే మన యొక్క వాగ్దానమై ఉన్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మోసేకు ఆ వాగ్దాన దేశాన్ని చెప్పాడంటే, అబ్రహాముతో ఆ వాగ్దాన దేశాన్ని చెప్పాడంటే, మరి నిజమైన ఆ యొక్క అబ్రహాం యొక్క వాగ్దాన దేశము కనాను కాదు. హల్లెలూయా. నిజమేనా? అయితే నిజమైన అబ్రహాం యొక్క వాగ్దాన దేశం ఏంటిది? దేవుడే. అదే పునాదులు గల పట్టణమై ఉన్నది, అదే పరలోకమై ఉన్నది. కాబట్టి మనం ఏదో ఒక భూమి కొరకు భూమి పైన మనం ఎదురు చూడట్లేం. ఈ భూగోళం పైన మనం నివాసం చేయవలసిన స్థలం ఎక్కడ లేదు. మనం నివాసం చేయవలసిన స్థలం ఎక్కడున్నది? దేవుడిలో మాత్రమే ఉన్నది. దేవుడే మనం స్వతంత్రించుకోవలసిన స్థలమై ఉన్నాడు. అందుకే భూదిగంతమున నివాసులారా నా యొద్దకు రండి, సమస్త భారం వచ్చిన జనులారా నా యొద్దకు రండి అని పిలిచాడు ఆయన. ఎందుకనగా మన వాగ్దాన దేశం క్రీస్తు అయి ఉన్నాడు. అందుకొరకే మనం ప్రజలను ఎక్కడికి పిలుస్తున్నాం? వాగ్దాన దేశమునికి పిలుస్తున్నాం. ఆ యొక్క క్రీస్తులోనికి ఆహ్వానిస్తున్నాం. మనమేదో ఒక మత శాఖలోకో సంఘంలోనికో లేకపోతే ఒక 4 గోడల మధ్యలోనికి పిలవట్లేం. క్రీస్తులోనికే మనం ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. క్రీస్తే సురక్షితమైన ప్రదేశమై ఉన్నాడు. ఆ రోజు దేవుడు ఒక వ్యక్తి తాను తెలిసి చేసిన తెలియక చేసిన మరి ఆ చేసిన తప్పిదాని విషయంలో అతడు మరి ఆ యొక్క ఆ మనుషుల చేతులు హతం కాకుండా బ్రతకాలంటే అతడు వెంటనే మరి జాగు చేయకుండా పరిగెత్తుకొని పోయి ఆ యొక్క ఆశ్రయపురంలో దాక్కోవాలి. హల్లెలూయా. మరి ఒక భూమి పైన ఒక ఆశ్రయపురం భౌతికమైనది ఉన్నదంటే ఆత్మ సంబంధమైన ఆశ్రయపురం ఉన్నది. ఆ ఆత్మ సంబంధమైన ఆశ్రయపురమే ఈరోజు అందుకొరకు ఆయన నాలోనికి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన సమస్త భారం వచ్చిన జనులారా నేను మీకు విశ్రాంతి ఇస్తాను, మీ ఒత్తిడిని నాలో విడిచిపెట్టండి, మిగతా కార్యాలు నేను చూసుకుంటానంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మరి ఆ యొక్క నిజ రూపం యొక్క ఛాయను దేవుడు మోసేకు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు ఆయన. నిజమేనా? మోసే ప్రజలు కేవలం నిజ రూపాన్ని వారు తయారు చేయలేదు. వారు కేవలము వస్తువు యొక్క మరి ఛాయారూపాన్ని వారు చేసుకున్నారు. మరి ఇక్కడ మోసేతో ఏమంటున్నాడంటే మరి ఒక పన మొదటి ఆ పంటలోని మొదటి పనను తీసుకొని రావాలంటున్నాడు ఆయన. కానీ అసలైన పన ఈ భూమిలో పండినది కాదు. అసలైన పన ఎక్కడ చూశాడు ఆయన? ఆకాశంలో చూశాడు ఆయన, ఆ పరలోకంలో చూశాడు ఆయన. ఆ అసలైన పన ఎవరో కాదు కానీ అదే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. మరి అది ఐగుప్తులో పండినది కాదు, అరణ్యంలో పండినది కాదు, అది అక్షరాల వాగ్దాన దేశంలో పండిన మొదటి పన అయి ఉండాలి. కానీ ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు? వారు ఎక్కడెక్కడో పండిన అర్పణను తీసుకొని వస్తున్నారు. నిజమేనా? కానీ దేవుడు అన్నాడు మోసేతో, మీరు వెళ్ళే దేశంలోని ఆ యొక్క పంటలోని మొదటి పనను నా యొక్క సన్నిధిలోనికి తీసుకొని రమ్మన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే ఆ రోజు దేవుడు మరి ఏదెనులోనే మొట్టమొదటి అర్పణను వారు తీసుకొని వచ్చారు. ఆ హేబేలు మరియు
కయీను. చూడండి ఇక్కడ 4వ అధ్యాయం సార్ చదువుదాం, మెల్లగా మనం పోదాం వాక్యంలోనికి. దయచేసి చదవండి 4వ అధ్యాయం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. ఆమేన్. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే వారిని ఆయన అర్పణను తీసుకొని రమ్మని అంటున్నాడు. వారు అంగీకరించబడాలంటే, దేవుడు అంగీకరించబడాలంటే విశ్వాసి సరైన అర్పణను తీసుకొని పోవాలి. మరి ఆ హేబేలు కయీనుతోనే ఆగిపోలేదండి, ఇప్పటికీ కంటిన్యూషన్ జరుగుతూనే ఉన్నది. మనము కూడా మన యొక్క అర్పణలతో దేవుని సన్నిధికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆ రోజు ప్రారంభించబడిన ఆ యొక్క అర్పణను అర్పించేది అది చివరి వరకు, ఎత్తబడేంత వరకు ఉంటుంది, అది యుగ సమాప్తి వరకు ఉంటుంది. అది దేవుడు దాన్ని ఆపు చేయడు. ఆయన ప్రారంభంలో ఏ క్రమానైతే ఇచ్చాడో చివరి వరకు అదే క్రమాన్ని ఇస్తాడు. ఆయన దేవుడు తన కార్యాలను ఎన్నడూను మార్చడు. ఆయన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు హేబేలు తనకున్న దాంట్లోంచి తీసుకొని పోవట్లేడు కానీ, హల్లెలూయా, ఆయన వాగ్దాన దేశంలోని పంటను తీసుకొని పోతున్నాడు. మరి గొర్రె కూడా ఒక పంటేనా? అవును సార్, అక్షరాల అదొక పంట ఉన్నది. హల్లెలూయా. మరి అది దేవుడు ఇద్దరు ఆరాధికులు ఉన్నారు అక్కడ. కయీను ఆరాధికుడే, హేబేలు ఆరాధికుడే. మరి పరుగు పందెంలో ఇద్దరు పరిగెత్తుతారు, ఇద్దరు బహుమానం పొందరండి. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు బహుమానం పొందాలి. ఇద్దరికి పోటీ పెడితే ఇద్దరు గెలవలేరు. కాబట్టి ఒక్కరికే బహుమానం రావాలి. ఇప్పుడు వారు అర్పణ తీసుకొని వస్తున్నారు అక్కడ. హల్లెలూయా. కానీ ఒకడు తన యొక్క సొంత పంటలోని తీసుకొని వచ్చాడు, ఒక ఆయనేమో దేవుని యొక్క పంటను తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. మరి హేబేలు ఆ యొక్క అర్పణను తీసుకొని పోయినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించాడు. అంటే అది ఎక్కడిది? ఆ పంట వాగ్దాన దేశంలోనిది. వాగ్దాన దేశం అంటే ఎవరు? దేవుడే వాగ్దాన దేశమై ఉన్నాడు. కాబట్టి ఒక విశ్వాసికి ప్రత్యక్షత ఎక్కడి నుంచి రావాలి? వాగ్దాన దేశం నుంచి రావాలి. దేవుడు ఏ పంటను అర్పణగా ఇవ్వమన్నాడు? వాగ్దాన దేశంలో పండిన పంట ఇవ్వమని అన్నాడు ఆయన. మరి ఆ యొక్క హేబేలు ఆ యొక్క అర్పణ అర్పించాడు, కయీను కూడా అర్పణను అర్పించాడు. కయీను ఇచ్చిన ఆ యొక్క మరి ఆ పళ్ళు, పలహారాలు, ధాన్యాలు దేవుడు వాటిని అంగీకరించలేదు. కారణం ఏదనగా అది దేవుని యొక్క మరి ఆ దేశంలో పండిన పంట కాదది. కానీ హేబేలు శ్రేష్టమైన పంటను ఏ విధంగా తీసుకొని పోతున్నాడు అంటే విశ్వాసం ద్వారా. విశ్వాసం లేకుండా దేవునికి సరైన బలిని ఎవరు అర్పించలేరు. విశ్వాసం లేకుండా సరైన అర్పణను ఎవరు కూడా అర్పించలేరు. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క ఆదికాండం 4వ అధ్యాయంలో హేబేలు మరి విశ్వాసం ద్వారా చేసినట్టుగా మనకు అక్కడ కనిపించదు. కానీ హేబేలు ఏ విధంగా అర్పించాడనేది పౌలు గారు రాస్తున్నాడు. హల్లెలూయా. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు కూడా ప్రజలు ఏ విధంగా చేస్తున్నారు? వారు ఎక్కడెక్కడో పండిన పంటలను తీసుకొని వచ్చి, నిజమేనా, వారు దేవుని దగ్గర పెట్టి వారు ఈ పంటను అంగీకరించాడని అనుకుంటున్నారు. హల్లెలూయా. కానీ అది సరైన విధానం కాదు. దేవుడు తాను అంగీకరిస్తేనే అది సరైన అర్పణ అయి ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సార్ మనం కిందికి చదవండి సార్. కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. హల్లెలూయా. ఎందుకు? ఆ యొక్క రక్తాన్ని తీసుకొని పోవాలని ఆ విశ్వాసాన్ని ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడే ఇచ్చాడు. హల్లెలూయా.
కాబట్టి నీకు సరైన అర్పణ ఎక్కడి నుంచి రావాలి? దేవుని దగ్గర నుంచే రావాలి. అందుకే ఆయన మోసేతో దేవుడు అంటున్నాడు, ఈ వాగ్దాన దేశమునకు వారు వచ్చిన తర్వాత వారు పంటను పండించినప్పుడు మొదటి పనను తీసుకొని రావాలి. ఆ గోధుమ పంటలోని మొదటి పనను తీసుకొని రావాలి. ఎక్కడో పండిన పంట కాదండి, ఆ వాగ్దాన దేశంలో పండింది. కాబట్టి ఇప్పుడు యెహేబేలుకు ఆ యొక్క ప్రత్యక్షత ఎక్కడి నుంచి వస్తున్నది? ఆ పరలోకం నుండి వచ్చింది. అది ఆ దేవుని దగ్గర నుంచి వచ్చింది. అది దేవుని దగ్గర నుంచి వచ్చిన బయలుపాటే సరైనది. అదే సరైన అర్పణై ఉన్నది. హల్లెలూయా. నిజంగా ఈరోజు స్త్రీలు దేవుని నుంచి ప్రత్యక్షత పొందాలి, పురుషులు దేవుని నుంచి ప్రత్యక్షత పొందాలి. అప్పుడే అది సరైన అర్పణగా ఉండగలదు. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనము ఒక పంటలోని మొదటి పనను తీసుకొని రావాలి. అంటే అది దేనికి సాదృశ్యంగా ఉన్నది? అది క్రీస్తుకే సాదృశ్యంగా ఉన్నది. ఆ తర్వాత గొర్రె పిల్లను హేబేలు తీసుకొని వచ్చాడు. ఆ గొర్రె పిల్ల కూడా ఎవరికో ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఇప్పుడు గొర్రె పిల్ల భౌతిక సంబంధమైనది, కానీ నిజమైన గొర్రె పిల్ల ఎవరు? ఒకరోజు గొర్రె పిల్ల రక్తాన్ని చిందించాలి. హల్లెలూయా. దేవుడు హేబేలుకు ఛాయారూపాన్ని ఇచ్చాడు ఆయన, కానీ నిజ రూపం ఆయనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మనకు ఆయన నిజ రూపం యొక్క ప్రత్యక్షతనిస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఛాయారూపంలో వస్తు రూపపు యొక్క కాలంలో మనం లేము, కానీ నిజ రూపపు కాలంలో మనం ఉన్నాం. ఈరోజు వధువు నిజ రూపాన్ని కలిగి ఉన్నది. ఈరోజు మనం క్రీస్తును కలిగి ఉన్నాం. కానీ వారు ఆ యొక్క గొర్రెలను, మేకలను, ఆ యొక్క పంటలను వారు కలిగి ఉన్నారు. కానీ అవన్నీ ప్రతి ఆ మేక కానివ్వండి, గొర్రె కానివ్వండి, ఎద్దు కానివ్వండి, అవన్నీ సాదృశ్యంగా చెప్పబడ్డాయి. అవి మాదిరిగా చెప్పబడ్డాయి. అవి ఎవరికి మాదిరిగా ఉన్నది? రాబోయే క్రీస్తుకు మాదిరిగా ఉన్నది. అందుకొరకే మరి ఆ ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు? హల్లెలూయా. ఆ రక్తాన్ని ఆయన ఆ యొక్క బలిపీఠం చుట్టూ ఆ రక్తాన్ని ప్రోక్షించేవాడు. ఎందుకు? రక్తమే పాపక్షమాపణ ఉన్నది. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతిసారి మన యొక్క బలిపీఠం చుట్టూ ఏం చల్లాలి? రక్తాన్ని చల్లాలి. రక్తము లేకుండా బలిపీఠము ఉండకూడదు. అందుకొరకే మన ప్రవక్త ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన రక్తాన్ని తీసుకొని వచ్చేవాడు. ఆయన, ప్రభువా మా దోషములు క్షమించు, మా అతిక్రమణం మీరు క్షమించండి. హల్లెలూయా. దాన్ని ఏమంటారు? నీ బలిపీఠం అంటే ఇది కాదండి, నువ్వు ప్రార్థన చేసే స్థలమే బలిపీఠమై ఉన్నది. నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి నీ చుట్టూ నువ్వు ఏం చల్లాలి? రక్తాన్ని చల్లాలి. అది ఎవరి రక్తం? అది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము. ప్రభువా నీ రక్తమును ప్రోక్షించి మా దోషములు కడుగు ప్రభువా. హల్లెలూయా. వారు ప్రతిసారి గొర్రె పిల్లని తీసుకొని పోవాలి, పొట్టెలను తీసుకొని పోవాలి, ఎద్దుని తీసుకొని పోవాలి. అది ఎందుకనగా రక్తము లేకుండా పాపక్షమాపణ కలగడం అసాధ్యము. కాబట్టి మనం ప్రార్థన చేసిన ప్రతిసారి మన బలిపీఠం చుట్టూ ఏం చల్లాలి? అందుకే లేవియా కాండం మీరు మొత్తం చదవండి, అందులో ప్రతిదీ మరి రక్తంతో కూడినది. ప్రతి ఆయన ఆ యొక్క ఆరాధికుడు క్షమించబడాలంటే ప్రధాన యాజకుడి దగ్గరికి ఏం తీసుకొని వచ్చేవాడు? ఒక మేకను కానీ, ఒక ఎద్దును కానీ, పొట్టేలుని కానీ తీసుకొని వచ్చేవాడు. అతడు తన పాపాలను ఎవరిపైన మోపేవాడు? ఆ మేక పైన మోపేవాడు, ఆ ఎద్దు పైన మోపేవాడు. అతడు చేతులు ఉంచి మరి ప్రార్థన చేసేవాడు. అందుకే యూదులు చేతులు ఉంచి ప్రార్థన చేస్తేనే వారికి గట్టి నమ్మకం అది. హల్లెలూయా. అందరూ అర్థం చేసుకుంటున్నారా? మరి కాబట్టి ఈ రాత్రి మనము మాదిరిని కాదు కానీ నిజ రూపాన్ని మనం చూస్తున్నాం. ఒకసారి చదవండి, 9వ వచనం చదవండి. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. హల్లెలూయా. మరి అన్ని పనులు కాదు కానీ ముందుగా పరిపక్వతకు వచ్చిన, ముందు పంటకు వచ్చిన ఆ పనను కోసి అది యాజకుని దగ్గరికి తీసుకొని రావాలి.
హల్లెలూయా. మరి ఈ పన ఈ ఒక ఆచారాన్ని కట్టడం దేవుడు ఇస్తున్నాడు అంటే అది ఎవరికో ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇప్పుడు మనకు అర్థమైందా? ఆ పన ఎవరో కాదు, అక్షరాలది క్రీస్తు అయి ఉన్నాడు, అక్షరాలది యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి చదవండి, కింద చదవండి. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు. గ్లోరీ టు లార్డ్. మరి ఏ ఆరాధకుడినైనా దేవుడు అంగీకరించాలంటే అతడు ఆ యొక్క మొదటి పనతో రావాలి. నిజమేనా? ఈ రాత్రి మీరందరూ ఆ మొదటి పనతో వచ్చారని నేను నమ్ముతున్నాను. ఆ పన లేకుండా నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను అంగీకరించాడు. కాబట్టి ఇక్కడ మోసే అంటున్నాడు, దేవుడు మిమ్మల్ని అంగీకరించినట్లుగా ఆ పంటలోని మొదటి పనును తీసుకొని రమ్మన్నాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? ఇప్పుడు మీరు అనొచ్చు, అయ్యా నాకు సెంటు భూమి లేదు, మరి నేను ఏ పంట వేసాను, నేను ఎలాంటి పనులు తీసుకొని రావాలి? హల్లెలూయా. అయితే దేవుడు నీకు ఒక దేశాన్ని ఇచ్చాడు, ఆయన వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు, ఆయన అందులో పంటను కూడా ఇచ్చాడు. ఆయన ఆ పంట ఎవరో కాదు, ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నీవు ఆ గోధుమ పంటలోని మొదటి పనును తీసుకొని రావాలి. ఆ పంటలోని మొదటి పన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజు వారు అంగీకరించబడాలంటే భౌతిక సంబంధమైన ఆ గోధుమ పంటలోని పనును తీసుకొని రావాలి. ఈ రోజు నీవు దేవుని సన్నిధిలో అంగీకరించబడాలంటే హల్లెలూయా, నీవు నీ చేతిలో ఆ యొక్క మొదటి పంట అయినా యేసుక్రీస్తుని తీసుకొని రావాలి. హల్లెలూయా. అయితే ఈరోజు చాలా మంది యేసుక్రీస్తును కలిగి ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు, కానీ వారి చేతిలో ఆ యొక్క మొదటి పంట, మొదటి పన వారి చేతిలో లేదు. హల్లెలూయా. సరే చదవండి. అంగీకరించినట్లు. అందరూ అర్థం చేసుకుంటున్నారా? ఇప్పుడు దేవుడు మనల్ని అంగీకరించాలంటే ఇప్పుడు మనం దేనితో రావాలి? ఆ మొదటి పనతో మనం రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే పౌలు గారు రాశాడు ఏమని? ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే. ఏంటిది అది? క్రీస్తు ఆత్మ ఏంటిది? అదే మొదటి పన అయి ఉన్నది. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. అది దాని కొరకే ఆ పౌలు గారు మొత్తం ఎట్లా రాశాడు? ఆయన పాత నిబంధనని ఆయన కొత్త నిబంధనగా రాశాడు ఆయన. హల్లెలూయా. మోసే గారేమో ఆ యొక్క ఛాయారూపాన్ని రాస్తే పౌలు గారేమో నిజ రూపాన్ని రాశాడు. అందుకొరకే ఆ పాత నిబంధనకు మోసే ఎలాగా మరి ఒక ప్రవక్తగా ఉన్నాడో కొత్త నిబంధనకు పౌలు గారు ప్రవక్తగా ఉన్నాడు, పునాదిగా ఉన్నాడు. ప్రవక్తలలో పునాది మోసే అయితే కొత్త నిబంధన ప్రవక్తలలో పౌలు గారు పునాది అయి ఉన్నాడు. అందుకే అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కాబట్టి మోసే వేసిన పునాది మరలా పౌలు గారు అదే పునాది వేసాడు, కొత్త పునాదులు వేయలేదు వాళ్ళు. కాబట్టి మీకు అర్థమవుతున్నదా? తప్పకుండా మనము ఆ పనతో మనం రావాలి, లేనట్లయితే మనం అంగీకరించబడలేము. హల్లెలూయా. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనును అల్లాడింపవలెను. యెహోవా సన్నిధిని ఆ పనును మరి ఈ ఆరాధకుని యొక్క బదులుగా మరి ఆ పంట అల్లాడించాలి. ఈ వ్యక్తి యొక్క పాపక్షమాపణ జరగాలంటే, ఈ వ్యక్తి దేవునికి ప్రీతికరంగా ఇష్టడుగా ఉండాలంటే ఇతనికి బదులుగా మరి ప్రాతినిధ్యం ఎవరు వహిస్తున్నారు? ఆ మొదటి పన, ఆ పంటలోని మొదటి భాగము ఇతడు అంగీకరించబడే విధంగా ఆ దేవాలయంలో అది అల్లాడించబడాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవాలయం ఎవరు? మనమే దేవాలయమే ఉన్నాం. ఇప్పుడు ఆ పన ఎవరో కాదు, అదే పరిశుద్ధాత్మే ఉన్నది. ఇప్పుడు ఆ యొక్క మొదటి పన యాజకుడు ఏం చేయాలి? ఆలయం అంతటిలో ఆ పనను అల్లాడించాలి. అందుకొరకే వారు పెంతెకోస్తు పండుగ దినాన వారు అంగీకరించబడినట్లుగా ఆయన తనను తాను విభాగించుకొని ఆయన వారిపైకి ఆయన తనను తాను అల్లాడించుకున్నాడు ఆయన. హల్లెలూయా. అదే వారి యొక్క మొదటి పనితో వారు వచ్చి ఉన్నారు. నిజమేనా? చదవండి. ఆ పనును అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు. విశ్రాంతి దినమునకు మరుదినమున. విశ్రాంతి దినం అంటే శనివారం. నిజమేనా?
విశ్రాంతి దినానికి మరుదినం అంటే ఆదివారం. తెలుగేనాది రాయబడింది. విశ్రాంతి దినమునకు మరుదినం దాన్ని తీసుకొని రావాలి. హల్లెలూయా. అందుకొరకే యేసుక్రీస్తు మరి ఆయన సోమవారం ఎందుకు శిలువ వేయబడలేదు, ఆయన మంగళవారం ఎందుకు వేయబడలేదు, ఆయన బుధవారం ఎందుకు వేయబడలేదు, ఆయన గురువారం ఎందుకు వేయబడలేదు, ఆయన హల్లెలూయా. ఎందుకు ఆయన శుక్రవారం రోజే ఆయన శిలువ వేయబడ్డాడు. ఆయన ఎందుకంటే ఆ రోజే శిలువ వేయబడాలి. అది లేఖన నెరవేర్పై ఉన్నది. పాత నిబంధన కొత్త నిబంధన యొక్క ఛాయ అయి ఉన్నది. అందుకొరకు ఆయన విశ్రాంతి దినాన ఆయన సమాధిలో ఉన్నాడు, ఆయన లేదా ఆ పాతాళానికి వెళ్ళాడు, ఆయన ఆ యొక్క నోవా వర్తమానం వినని వారి దగ్గరికి వెళ్ళాడు, ఆయన వారికి బోధించాడు, ఆయన హల్లెలూయా. కానీ పంట ఎప్పుడు వచ్చింది బయటికి, పరిపక్వతకు ఎప్పుడు వచ్చింది? విశ్రాంతి దినమునకు మరుదినమున. అందుకొరకే మన పంట కూడా ఎప్పుడు వచ్చింది? ఆదివారాన ఆయన సూర్యుడితో పాటు లేచాడు, ఆయన హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా ఆలోచన చేశారా ఆదివారాన ఎందుకు లేచాడు ఆయన? ఎందుకంటే మొదటి పంట మొదటి పని ఎప్పుడు తీసుకొని రావాలి? విశ్రాంతి దినమునకు మరుదినమునకు తీసుకొని రావాలి. హల్లెలూయా. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. యాజకుడు దానిని అల్లాడింపవలెను. మీరు ఆ పనును అర్పించు దినమున నిర్దోషమైన 7 ఏడాది పొట్టేళ్లును. హల్లెలూయా. ఇప్పుడు 13 వచనం చదవండి. దాని నైవేద్యము నూనెతో కలిసిన 15 వచనం చదవండి. 15. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని మీకేమైనా అర్థమవుతుందా? విశ్రాంతి దినం అంటే శనివారం. శనివారం తర్వాత ఏంటిది? ఆదివారం మొదలుకొని. హల్లెలూయా. విశ్రాంతి దినమునకు మరుదినము. విశ్రాంతి దినం అంటే జగమెరిగిన సత్యమేనా? అది అక్షరాల శనివారం అయి ఉన్నది. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, మోసే ఏమంటున్నాడు? విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినము మొదలుకొని. తెచ్చిన ఏ దినం తేవాలి దాన్ని? వారు విశ్రాంతి దినమునకు మరుదినం తేవాలి. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ యొక్క మృతుల్లో నుంచి మొదటి ప్రథమ ఫలంగా ఆయన ఏ దినాన తిరిగి లేచాడు? ఆయన ఆదివారాన తిరిగి లేచాడు. ఆయన నిజమైన అర్థమవుతున్నదా? హల్లెలూయా. మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. 7 వారములు లెక్కించవలెను. 7 వారాలు. ఆదివారం నుంచి 7 వారాలు. 7 ఏళ్ళు ఎంత సార్? అందరికి వస్తుందా? గుణకారం వస్తుందా అందరికి? 7 ఏళ్ళు 49. 49వ రోజు ఏమొస్తుంది? విశ్రాంతి దినం వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎప్పుడు అల్లాడించాలి? విశ్రాంతి దినమునకు మరుసటి దినం. హల్లెలూయా. చదవండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినము మొదలుకొని. అల్లాడించు పని ఎప్పుడు తేవాలి? ఆదివారం తేవాలి. ఈ ఆదివారం మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. ఇక్కడ నుంచి 7 వారాలు. హల్లెలూయా. 7 వారాలంటే ఏ రోజు వస్తుంది? శనివారం వస్తుంది. 49వ రోజు శనివారం. చదవండి. మీరు తెచ్చిన దినములు మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినము మరుసటి దినము వరకు. 7 వారాల తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? మరుసటి దినం ఏమొస్తుంది? ఆదివారం దినమున. హల్లెలూయా. దీన్నే ఇక 50వ రోజున ఏమంటారు బైబిల్ భాషలో? పెంతెకోస్తు పండగ. ప్రథమ ఫలముల పండగనే పెంతెకోస్తు పండగ అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే ఆయన ఆ పెంతెకోస్తు పండగ దినాన తన్ను తానైనా అల్లాడించుకున్నాడు. ఆయన ఎంతమందికి అర్థమవుతున్నది? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకొరకే యేసుక్రీస్తు కూడా భూమి పైన
ఆయన తిరిగి లేచి ఆదివారం తిరిగి లేచిన తర్వాత ఆయన 40 రోజులు తనను తాను ఆయన అగపరుచుకున్నాడు. ఆయన ఎన్ని రోజులు? 40 రోజులు. ఇక్కడ 40 రోజు ఏంటంటే గురువారం. ఆయన గురువారం రోజు ఏమయ్యాడు? ఆయన పరలోకానికి ఆరోహణం వెళ్ళిపోయాడు. 40 దినాలు దేవుడు వారికి కనిపించాడని మనం బైబిల్లో చూస్తున్నాం. హల్లెలూయా. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. అందరికి అర్థమవుతున్నదా? ఇప్పుడు ఆయన 40 రోజులు కనిపించాడంటే 40 రోజు ఏమొస్తుంది? గురువారం వస్తుంది. ఆయన గురువారం ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 40 తర్వాత ఇంకెన్ని రోజులు మిగిలి ఉన్నాయి? 10 రోజులు. కాబట్టి 10వ రోజు ఏమొస్తుంది? ఆదివారం వస్తుంది. ఆ ఆదివారం రోజే ఆయన హల్లెలూయా ఏ రోజైతే ఆ యొక్క యాజకుడు ఆ పరణం అల్లాడిస్తాడో ఆ రోజే ఆయన కూడా పరిశుద్ధాత్మగా దిగివచ్చి తన్ను తానైన తన ప్రజలలో ఆయన కుమ్మరించుకున్నాడు. ఆయన అదే అల్లాడించు పనుల పండుగ ఉన్నది, అదే పెంతెకోస్తు పండుగ ఉన్నది, అదే ప్రథమ ఫలముల పండుగ ఉన్నది. కాబట్టి ఈరోజు మనం కూడా ప్రథమ ఫలముల ఆ పండుగను మనం ఆచరిస్తున్నాం. లేనట్లయితే మనము అంగీకరించబడము. మనం ఈరోజు పెంతెకోస్తు పండుగను మనం ఆచరిస్తూ ఉన్నాం. పెంతెకోస్తు అంటే ఏంటిది? పండుగ అంటే ఏంటిది? నువ్వు పరిశుద్ధాత్మతో అభిషేకించబడుట. అదే పెంతెకోస్తు యొక్క అర్థమై ఉన్నది. హల్లెలూయా. నిజమైన పెంతెకోస్తు వారు ఎవరంటే ఆదిమ అపోస్తలులు. నిజమైన పెంతెకోస్తు వారు ఎవరంటే ఆదిమ అపోస్తల బోధలో ఉన్నవారు. కాబట్టి నిజమైన పెంతెకోస్తు వారు టీపీఎం సిపిఎం కాదు, కానీ మనమే నిజమైన పెంతెకోస్తు వారమై ఉన్నాం. పెంతెకోస్తు అనగా పరిశుద్ధాత్మను కలిగిన ప్రజలు. హల్లెలూయా. నిజమైన దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే చూడండి వాక్యంలో నుంచి లూకాసు వార్త 23వ అధ్యాయం 56వ వచనం. తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినము తీరికగా ఉండిరి. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని అందరు జాగ్రత్త వింటున్నారా? ఇప్పుడు విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదని ఆజ్ఞ ఉన్నది కాబట్టి ఈ యొక్క మగ్దలేన మరియా కొందరు స్త్రీలు ఏం చేశారు? వారు ఆ రోజు ఏ పని చేయకుండా తీరికగా ఉన్నారు. యేసుక్రీస్తుకు వారు సుగంధ ద్రవ్యాలు పూయాలనేది వారికి కోరిక ఉన్నది. అయితే విశ్రాంతి దినాన పని చేయకూడదు కాబట్టి ఆ రోజు వారు మౌనంగా ఉండి ఇప్పుడు వారు ఆదివారం తెల్లారుజామున ఎక్కడికి వస్తున్నారు? సమాధి దగ్గరికి వస్తున్నారు. వారు వచ్చేలోగా రాయి దొర్లించబడింది, ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆ దేవదూతలు వచ్చేవన్నాయి, సజీవుడైన వారిని మీరు ఆ మృతులలో ఎలాగూ వెతుకుచున్నారని ఆ దేవదూతలు అన్నాయి. హల్లెలూయా. సరే, ఆ తర్వాత మనం అపోస్తల కార్యములు 1:3 అపోస్తల కార్యములు 1:3 ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి కనబడుచు దానిని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. అర్థమవుతుందా సార్? ఇప్పుడు ఆయన ఎన్ని దినాల వరకు కనిపించాడట? 40 దినాలు. ఇప్పుడు మనం ఆయన లేచిన దినం మొదలుకొని ఆ 40 దినాల వరకు మాట్లాడండి సార్. ఏం మొదలయ్యా? ఆయన లేచినది మొదలుకొని 40 దినాలు. ఈ విధంగా మనం 40 దినాలు లెక్కేస్తే అది ఏ రోజు వస్తుంది? గురువారం వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ అల్లాడించు ఆ పనును ఎప్పుడు అల్లాడించాలి? 50వ దినమున. పెంతెకోస్తు పండుగను ఏ రోజు జరపాలి? 50వ దినాన, విశ్రాంతి దినమునకు మరుసటి దినమున. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చదవండి. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు
దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. హల్లెలూయా. సరే, ఎన్ని రోజులు సజీవుడు కనబరుచుకున్నాడు ఆయన? 40 రోజులు కనబరుచుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన 40వ రోజు వెళ్ళిపోయిన ఆయన ఎన్ని రోజులకు మరలా తిరిగి వచ్చాడు చెప్పండి? 10 రోజుల తర్వాత ఆయన మరలా దిగి వచ్చాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ అర్థం చేసుకుంటున్నారా? మరి ఆ తర్వాత మనం మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. లేఖనముల ప్రకారం. ఏ లేఖనాల ప్రకారం? పాత నిబంధనలు ప్రవక్తల ద్వారా చెప్పబడిన లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. 3వ దినాన లేపబడ్డాడనంటే ఇప్పుడు ఒకటో రోజు శుక్రవారం, 2వ రోజు శనివారం, 3వ రోజు ఆదివారం. లేఖనాల ప్రకారం ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన బుధవారమో మంగళవారమో సోమవారమో కాదు, అది లేచింది అక్షరాల విశ్రాంతి దినమునకు మరుసటి దినము. ఆ పరను ఆ యొక్క 12 గోత్రాల వారు లేదా 11 గోత్రాల వారు, మరి యెహోషువ మరి ఎన్ని గోత్రాల వారికి ఆయన ఆశీర్ని పంచిపెట్టాడు? ఆయన కేవలం 11 గోత్రాల వారికే. కానీ 12వ గోత్రం ఏంటిది? లేవీలకు ఆయన ఎలాంటి స్వాస్యాన్ని ఇవ్వలేదు ఆయన. ఎందుకు ఇవ్వలేదు అంటే లేవీలు దేవునికి చెందినవారు. నేనే మీకు స్వాస్యం అన్నాడు ఆయన. అందుకొరకే భయపడకండి, బాధపడకండి. మన స్వాస్యం, మనం లేవీలమై ఉన్నాం. మనము ఆత్మ సంబంధమైన లేవీలమై ఉన్నాం. మన స్వాస్యము దేవుడే. మనకిక్కడ సెంటు భూమి లేకపోవచ్చు, మనకిక్కడ బిల్డింగ్లు లేకపోవచ్చు. హల్లెలూయా. అయితే దేవుడే మనకి ఆశ్రయ ఉన్నాడు, దేవుడే మనకు స్వాస్యమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. చదవండి. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 3వ దినమున లేపబడెను. అంటే ఇప్పుడు విశ్రాంతి దినమున ఆయన ఎక్కడున్నాడు? ఆయన చెప్పండి. శుక్రవారం ఆయన సిలువబడ్డాడు ఆయన. మరి శనివారం వారు సమాధి దగ్గరికి ఎందుకు రాలేదు? ఆ రోజు విశ్రాంతి దినం పని చేయకూడదని వారు రాలేదు. కానీ వారు ఎప్పుడు వచ్చారు? ఆదివారం వచ్చారు. ఇప్పుడు ఆయన లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేపబడ్డాడు ఆయన. ఆ పన ఎప్పుడు వచ్చింది? అది హల్లెలూయా. మరి ఆదివారం యొక్క ఉదయమున ఆ పన మరి ప్రథమ పంటగా అది తిరిగి లేచి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటున్నారా? సరే, ఆ తర్వాత మనం మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. మొదటి కొరింథీ 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో హల్లెలూయా. నిద్రించిన వారిలో ప్రథమ ఫలము ఆయనే. కాబట్టి ఆ ఇశ్రాయేలులకు ఆయన ఆ సూచనగా, ఛాయగా, ఆ మాదిరిలో ఇచ్చిన ఆ పన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. ఎందుకు? మన అందరి కొరకు ఆయన అల్లాడించబడడానికి, మన అందరి కొరకు ఆయన తన్ను తాను ఇచ్చుకోవడానికి ఆయనే ప్రథమ పంటగా, ప్రథమ ఫలముగా ఆయన తిరిగి లేచి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకు ఆయన అన్నాడు, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆయన రాకపోతే మనం దేవుని దగ్గర అంగీకరించబడలేం. ఆయన రావాలి, తిరిగి మనలోనికి రావాలి ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన ఒక్కొక్కరిని ఆయన ఒక్కొక్కరి పైన అల్లాడించుకుంటూ వస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన నీ మీదికి అల్లాడించుకునే సమయం ఇది. హల్లెలూయా. మలాకి 4వ అధ్యాయం 5-6 వచనాలు ఏదో కాదు సార్, అది అల్లాడించు పనక కాలమై ఉన్నది. దేవుడు మరలా తన్ను తాను అల్లాడించుకుంటానని మనకు ప్రమాణం చేశాడు. మలాకి అదే మరలా ఆయన తండ్రుల బోధ వైపు తిప్పాడు ఆయన.
ఆ మొదటి పంట వైపు తిప్పాడు ఆయన. హల్లెలూయా. కానీ వారు ఈ యొక్క అల్లాడించే ఆత్మ కిందికి రాకుండా వారు దూరంగా వెళ్తూ ఉన్నారు. విలియం బ్రెనామును ఎవరో అనుకుంటున్నారు వాళ్ళు, కానీ ఆయన మనల్ని ఎక్కడికి పిలుస్తున్నాడు? ఆయన ఆ యొక్క యాజకుడు నీ కొరకైనా తన్ను తాను అల్లాడించుకోవడానికి ఆ స్థలానికి రమ్మని ఆయన ఆహ్వానిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. 23 వచనం చదవండి. 23. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. ప్రథమ ఫలం ఎవరు? క్రీస్తు. ఆమేన్. అయితే ప్రథమ ఫలము ఎవరిపైనైతే అల్లాడించబడుతుందో వారు తమ తమ వరుసలో బ్రతికించబడతారు. నిజమేనా? హల్లెలూయా. ఎన్ని వారాలు ఆ పండుగను ఆచరించాలి? 7 వారాలు. అక్షరాలు అదేనా? కాబట్టి మొదటి సంఘకాలంలో ఆయన తన్ను తాను అల్లాడించుకున్నాడు ఆయన, రెండో సంఘకాలంలో అల్లాడించుకున్నాడు ఆయన, మూడో సంఘకాలంలో అల్లాడించుకున్నాడు ఆయన, నాలుగో సంఘకాలంలో అల్లాడించుకున్నాడు ఆయన. కాబట్టి మనకు ఇష్టమైన సంఖ్యలు 7. దేవుని యొక్క ఆరాధన సంఖ్య, పరిపూర్ణమైన సంఖ్య అది. ఇప్పుడు మనం 7లను ఇష్టపడతాం, మనం 8ని ఇష్టపడతాం. 8 నిత్య జీవపు సంఖ్య ఉన్నది. హల్లెలూయా. ఆయన మొదటి దినమున తిరిగి లేచాడు ఆయన, 8వ దినమున తిరిగి లేచాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? 7 తర్వాత ఇంకా పాత ఏం లేవు, 7 తర్వాత కొత్తది రావాలి. అదే 8, అదే నిత్య జీవపు సంఖ్య ఉన్నది. మీరందరూ ఆ సంఖ్యలను ప్రేమిస్తున్నారా? ఆయన ఆరో సంఘకాలంలో తను తాను ఆయన అల్లాడించుకున్నాడు ఆయన. నిజమేనా? అంగీకరించబడాలంటే తప్పకుండా ఆ ప్రజల నిమిత్తం ఆ పన అల్లాడించబడాలి. అప్పుడే దేవుడు వారిని అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన 7వ దినమున తన్ను తాను అల్లాడించుకునే సమయము వచ్చిందా? ఎప్పుడు? 1933వ సంవత్సరంలో ఆయన తన్ను తాను తన ప్రజలపైకి ఆయన అల్లాడించుకోవడానికి దిగి ఉన్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. సరే, ఆ తర్వాత మనం కొన్ని వాక్యాలు చూద్దాం. సరే, వర్తమాన శ్రేణి చదివి మీకు వినిపిస్తాను. అది సూర్యోదయం అనే వర్తమానంలో ఓకే చదువుతాను నేను. 36వ పేర. ఇక్కడ మీ కొరకు ఒక చిన్న వాక్యమును చదువుదును. ఇక్కడ నేను రాసి ఉంచిన మరి యొక్క వాక్యమును తిప్పవలనని కోరుచున్నాను. అది కొద్దిగా మీకు సహాయపడవచ్చును. అది లేవియాకాండం 23వ అధ్యాయం 9 నుండి 11 వరకు మనం ఇదివరకు చదివాం. జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రమందు, లేవియా ధర్మశాస్త్రమందు దేవుడు మోసేతో మాట్లాడెను. నిజమేనా? మాట్లాడిన. వినండి, ఈ సంగతులని ఇప్పుడు మాదిరి. హల్లెలూయా. మోసేకు చెప్పుతున్న ఆ సంగతులన్నీ మాదిరి. ఈ మాదిరిలోనికి వెళ్ళుటకు ఇక్కడ కొద్ది నిమిషములు ఆగుదము. మరి యెహోవా మోసేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేడు మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనును యాజకునింతకు తేవలెను. నేను మీకు ఇచ్చిన స్థానమునొద్దకు తేవలెను. హల్లెలూయా. నేను మిమ్మల్ని తీసుకొని వచ్చేదనని చెప్పిన ఆ ప్రత్యేక స్థలమునకు వచ్చినప్పుడు, ఎక్కడికి? వారు వాగ్దాన దేశానికి వచ్చి వారు పంటను పండించినప్పుడు ఆ పంటలోని మొదటి పనును యాజకునింతకు తీసుకొని రావాలి. ఆ ప్రత్యేక స్థలమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలుతో ఇట్లు పలుకుము. ఇక్కడ ప్రకృతి సంబంధంగా మాట్లాడుచున్నది. దేవుడు వారికంతా ఆయన ఏమిచ్చాడు? ఆయన భౌతిక సంబంధమైనది, ప్రకృతి సంబంధమైన కట్టడలు ఇచ్చాడు ఆయన. కానీ మనమైతే నిజ రూపాన్ని మనం కలిగి ఉన్నాం. ప్రకృతి సంబంధంగా మాట్లాడుచున్నది, ఆత్మ సంబంధముకు దానికి మాదిరి.
ఆ రోజు వారికి ఇచ్చిన ప్రతి కట్టడ ఆత్మ సంబంధమైన దానికి, నిజ రూపానికి అది ఒక ఛాయ పోలికై ఉన్నది, మాదిరి. మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు నేను చెప్పినది మీరు పొంది ఉన్నారు. మీ మొదటి పంటలో ఒక పరను యాజకుని ఎద్దకు తేవలెను. హల్లెలూయా. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పరను అల్లాడించవలెను. కాబట్టి ఇప్పుడు మనల్ని దేవుడు అంగీకరించాలంటే మనము మన యొక్క మొదటి పంటను, మొదటి పరను తీసుకొని రావాలి. ఇప్పుడు ఎవరు ఆ మొదటి ప్రథమ ఫలము, ప్రథమ పంట, ప్రథమ ఆ మొదటి పన ఎవరిప్పుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అందుకొరకే దేవుడు లేకుండా ఈ భూమి మీద నుంచి మనం వెళ్ళిపోకూడదు. ఆ పన మనలో ఉంటేనే మనల్ని అంగీకరిస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే ఆ యొక్క ప్రధాన యాజకుడు తన చేతులు ఎల్లప్పుడు ఏం కలిగి ఉండేవాడు? ఆ రక్తాన్ని కలిగి ఉండేవాడు ఆయన. ఒకవేళ ప్రజలు దేవుని చేత అంగీకరించబడాలంటే దేవుడు వారికి గొర్రెని తీసుకొని రమ్మంటే గొర్రెని తీసుకొని రావాలి. ఆ మొదటి పరను తీసుకొని రావాలంటే మొదటి పరను తీసుకొని రావాలి. అప్పుడే దేవుడు వారిని అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఏదైనా చూడండి, యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పరను అల్లాడించవలెను. విశ్రాంతి దినమునకు మరు దినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. ఎప్పుడు అల్లాడించాలట? విశ్రాంతి దినమునకు మరు దినం దానిని అల్లాడింపవలెను. ఇప్పుడు ఇదంతా వారికి చెప్పబడిన ఈ లెక్కకు ఆ 7 వారాలు తగ్గకుండా దాన్ని ఆచరించమని చెప్పాడు ఆయన. ఇప్పుడు నిజమైన యేసుక్రీస్తు దానికి కట్టుబడి ఉన్నాడా? అందుకొరకు ఆయన కూడా ఆయన 49 తర్వాత ఆ 50వ దినమున ఆయన తనను తాను అల్లాడించుకున్నాడు ఆయన. సరే, మరుదినమున యాజకుడు తనను అల్లాడింపవలెను. ఏదైనా పరిశుద్ధ సాంప్రదాయం అనేది ఉన్నట్లయితే అది సబ్బాతు దినమునే రావలెను. అది వారంలో 7వ రోజు అనగా శనివారం. కానీ మీరు గమనించారా? అందరు గమనిస్తున్నారా? అనగా శనివారం. కానీ మీరు గమనించారా? ఈ జ్ఞాపకార్థంలో ఆ పనను వారం యొక్క మొదటి దినమున అల్లాడింపవలెను. ఆ పనను ఎప్పుడు అల్లాడించాలి? వారంలో మొదటి దినమున. మొదటి దినం ఏంటిది? ఆదివారం అయి ఉన్నది. అందుకొరకైనా ఆదివారం ఆయన సమాధిలో నుంచి ఆయన మొదటి పనగా మొదటి ఫలముగా ఆయన తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. మానవులలో తిరిగి లేచిన వారిలో ఆయనే ప్రధానుడై ఉన్నాడు, ప్రథమ ఫలమై ఉన్నాడు. గమనించారా? నీవు నాటిన విత్తనంలోని ప్రథమ ఫలము ఆ పంట పండినప్పుడు ఆ పన కోసి యాజకుని ఎద్దకు తేవలెను. కాబట్టి సార్ నాకు ఈ పంట ఉంది, ఆ పంట ఉంది, ఏ పంటను అంగీకరించాడు ఆయన? మొదటిగా పండిన పంట. ఇప్పుడు ఈ భూమి పైన మొదటిగా పండిన పంట ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకొరకే దేవుడు సార్ మేము సిఎస్ఐతో వస్తామంటే ఆయన అంగీకరించాడు. ఆయన మేము పెంతెకోస్తు వస్తామంటే అంగీకరించాడు. ఆయన మేము లూథరన్స్ వస్తామంటే అంగీకరించాడు. ఆయన అయితే నువ్వు భూమిలో పండిన ఆ మొదటి పంటతో రావాలి. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. అయితే ఈరోజు లోకము మనల్ని అర్థం చేసుకోలేకపోతున్నది. ఈరోజు లోకము, ప్రపంచంలోని క్రైస్తవులు విలియం బ్రెనామ్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన నిన్ను ఎక్కడికి రమ్మంటున్నాడు? ఆయన నిన్ను ఏం కలిగి ఉండమని చెప్తున్నాడు? ఆయన ఈ యొక్క భూమి పైన పండిన పంటలోని ఆ మొదటి ఫలాన్ని స్వీకరించమని అంటున్నాడు ఆయన. కానీ ఈరోజు ఈ లోకము మాకొద్దని అంటున్నాయి. కానీ నువ్వు ఆ మొదటి ఫలమును లేకుండా ఆ యాజకుని సన్నిధికి నువ్వు వెళ్ళలేవు. ఆ మెల్కీసెదెకు దగ్గరికి నువ్వు వెళ్ళలేవు. కాబట్టి మన మెల్కీసెదెకు ఎవరో కాదు కానీ ఆ థియోఫనీలో ఉన్న దేవుడు. ఆ థియోఫనీలో ఉన్న దేవుడు నిన్ను అంగీకరించాలంటే నీవు పరిశుద్ధాత్మని కలిగి ఉండాలి. అప్పుడే ఆ యొక్క ప్రధాన యాజకుడు నిన్ను అంగీకరిస్తాడు, లేదా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. హల్లెలూయా. అందరు వింటున్నారా? నీవు నాటిన విత్తనంలోని ప్రథమ ఫలము ఆ పంట పండినప్పుడు ఆ పరను కోసి యాజకుని ఎద్దకు తేవలెను.
అతడు దానిని తీసుకొని మీ అంగీకారం కొరకు యెహోవా ఎదుట అల్లాడించును, మీరు అంగీకరించబడుటకు అలాగు చేసెదరు. నీవు నీ పనతో వచ్చి ఉన్నావు. అయ్యా నీకు పన ఉందా? ఉన్నదా? తీసుకొచ్చావా? వస్తే యాజకుడి దగ్గర తీసుకొని రా దాన్ని. హల్లెలూయా. అందుకొరకే ప్రవక్త అంటున్నాడు, నీవు నీ పనతో వచ్చి ఉన్నావు. ఓ మీరందరూ మీ పనతో వచ్చి ఉన్నారు. మన సోదరులు వారి యొక్క పనతో వచ్చి ఉన్నారు. హల్లెలూయా. అతడు దానిని యెహోవా ఎదుట అల్లాడించవలెను. 7వ దినముకు విశ్రాంతి దినమందు కాదు. విశ్రాంతి దినములో కాదు దాన్ని అల్లాడించేది, విశ్రాంతి దినములో కాదు దాన్ని కోసేది. ఆ పంటను ఎప్పుడు తీసుకొని రావాలి? విశ్రాంతి దినమునకు మరుదినమున. కానీ మొదటి దినమున అనగా మనం ఆదివారం అని పిలుచుచున్న దినము. అదొక రోమా పదం. సూర్యదేవతల పేరున దాన్ని పిలిచిరి. హల్లెలూయా. కానీ అదెట్లు మారినో చూడండి. ఇక మీదట సూర్యుని వారం కాదు, అది కుమారుని వారము. ఆదివారం అనగా అందుకొరకే అది SUN సండే కాదు, కానీ SON సండే. అది కుమారుని యొక్క దినమై ఉన్నది, కుమారుడు తిరిగి లేచిన దినమై ఉన్నది. హల్లెలూయా. అది కుమారుని వారం. కుమారుని వారమున ఆ గోధుమ గింజ మృతుల్లో నుండి ప్రథమ ఫలముగా బయటకు వచ్చాను. ఏ వారమున? కుమారుని వారమున. అదే ఆదివారమున మనం ఆయన సంతానమని సమాజం ఎదుట అల్లాడింపవలెను. కాబట్టి నీ నిమిత్తం ఆ పన అల్లాడించబడితేనే నీవు ఆయన కుమార్తెవు, నీవు ఆయన యొక్క కుమారుడవు. హల్లెలూయా. అందుకొరకు ఇంకెవరైనా ఈ పన కిందికి రాకపోతే, ఇంకా ఎవరైనా పరిశుద్ధాత్మను పొందనట్లయితే, ఇంకా ఆ ప్రధాన యాజకుడు మీ కొరకు ఈ పనును అల్లాడించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఆయనే చూడండి, నిద్రించిన వారిలో ప్రథమ ఫలం ఆయనే, మొదటి పంట ఆయనే. వారం యొక్క మొదటి దినమున అల్లాడింపబడెను. ఆదివారం ఆయన తిరిగి లేచాను, వీడ్కోలు చెప్పాను, మరియు జనులు చూచుండగానే పైకి ఆరోహణమాయెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఒకరోజు రాత్రి బైబిల్ చదువుతున్నాను. మరి దేవుడు వీరికి యొక్క ప్రథమ పంటను తీసుకుని వచ్చి ఆచారం ఇచ్చాడు కదా. మరి వారు విశ్రాంతి దినానికి మరుసటి దినము దాన్ని తీసుకొని రమ్మని మోసి ఆజ్ఞాపించాడు. మరి మన ప్రభు కూడా విశ్రాంతి దినానికి మరుసటి దినం తిరిగి లేచాడు కదా. మరి ఆ పెంతెకోస్తు పండుగ దినం వరకు 50 రోజులు వస్తుందా రాదా అని మొట్టమొదటిగా ఆదివారం నుంచి 7 వారాలు లెక్క పెట్టి రాస్తే కరెక్ట్గా అదే లెక్క వచ్చింది. హల్లెలూయా. ఓ నేను అనుకున్నాను, నా దేవుడు ఎన్నడూ మారలేదు. ఆయన ఇంకా ఆయన తన సంఖ్యలో పనిచేస్తున్నాడు. ఆయన తన యొక్క సంఖ్యాశాస్త్రంలో పనిచేస్తున్నాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన తిరిగి లేచాను, వీడ్కోలు చెప్పాను, మరియు జనులు చూచుండగానే పైకి ఆరోహణమాయెను. ఏ రోజు ఆరోహణమయ్యాడు ఆయన? నమ్ముతారా? వాక్యాన్ని నమ్ముతారా? ఆయన 40 దినములు అగపడైనా ఆ ఒలివ కొండ దగ్గర నుంచి, ఆ గలిలయ కొండ దగ్గర నుంచి, నిజమేనా? ఆ 40 దినమున ఆయన ఒకసారి చదవండి. మత్తయి 28:11 చదవండి. మత్తయి 28:11 త్వరగా. కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి 28:16 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఏ దినం అది? ఆయన గలిలయ కొండకి ఆయన ఆరోహణం అయిపోవాలి అక్కడి నుంచి. అంటే అదే 40వ దినం, గురువారం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందువలనే సరే, అది మీకు అర్థం కావడానికి నేను చదివించాను. అది ఆయన గలిలయ కొండ దగ్గర నుంచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు ఆయన. అందువలనే వారు ఆ పనును అల్లాడింపవలసి ఉండిరి. ఎందుకనగా మొదట పరిపక్వమునకు వచ్చినది అదే. ఇప్పుడు ఈ భూమి పైన మానవులందరిలో మొట్టమొదటి పంట ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు.
అందుకొరకే మానవుల యొక్క సిద్ధాంతాలతో దేవుడు అంగీకరించబడడు. మానవుల సిద్ధాంతాలు అవి దేవునికి పనికిరావు. కాబట్టి దేవుడే మనకు నియమించిన ఆ యొక్క పంట మనకు కావాలి. హల్లెలూయా. అందువలనే ఎందుకనగా మొదట పరిపక్వతకు వచ్చినది అదే, మరియు అది దేవునికి వందనములు చెల్లించుటకు జ్ఞాపకార్థముగా అల్లాడింపబడెను. తక్కిన వారందరూ వచ్చేతరని నమ్మబడెను. ఎవరైతే ఈ పనితో వచ్చారో వారు కూడా మిగతా పనుల వలె మార్చబడతారు. ఈ పనిని ఎవరైతే అంగీకరిస్తారో, నేను ద్రాక్షావల్లిని మీరు తీగలు అన్నాడు ఆయన. తీగలు ఎక్కడ ఉండాలి? ద్రాక్షావల్లితో ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం కూడా మిగతా పంటలోని పనులుగా మార్చబడతాం. ఎప్పుడు ఆ ప్రథమ పనును మనం అంగీకరించాలి. దాన్ని అంగీకరించకుండా మేము బ్యాప్టిస్ట్ వాళ్ళం, మేము లూథరన్ వాళ్ళం, ఇవన్నీ కుదరదు. హల్లెలూయా. ఆయన పేరు బ్యాప్టిస్ట్ కాదు, ఆయన పేరు లూథరన్ కాదు, ఆయన పేరు ప్రెస్బిటేరియన్ కాదు. ఆ పంట ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. అందరు జాగ్రత్త వింటున్నారా? మరియు అది దేవునికి వందనములు చెల్లించుటకు జ్ఞాపకార్థముగా అల్లాడింపబడెను. తక్కిన వారందరూ వచ్చేదరని నమ్మబడెను. అది ఒక గుర్తై ఉండెను. మరియు ఈ దినమున దేవునిలో ఉన్నటకు పూర్తి పరిపక్వతకు వచ్చుటకు ఆయన మొదటి దేవుని కుమారుడై ఉండెను. ఇప్పుడు ఆయన మొదటి పరిపక్వమైన పంటగా ఆయనే ఉన్నాడు. ఎందుకు? మిగతా పనులను కూడా ఆయన పరిపక్వతలోనికి తీసుకొని వచ్చేదానికి. కాబట్టి మనం పరిపక్వతలోనికి రావాలంటే ఆ మొదటి పనిని మనం అంగీకరించాలి. ఎంతమంది అంగీకరిస్తున్నారు? హల్లెలూయా. మరి ఈ దినమున దేవునిలో నుంటకు పూర్తి పరిపక్వత వచ్చుటకు ఆయన మొదటి దేవుని కుమారుడై ఉండేను. గనుక ఆయన భూమి మీద నుండి త్రుంచబడి జీవింపజేయ శక్తి. ఎప్పుడు త్రుంచబడింది పంట చెప్పండి? ఆ యొక్క శుక్రవార దినమున త్రుంచబడింది. అది ఆ యొక్క శనివారం రోజు ఆ పంట అది మౌనంగా ఉన్నది. అది యాజకుడి దగ్గరికి ఎప్పుడు వచ్చింది? ఆదివార దినమున. ఓ, ఎంతో మహిమకరమగు పాఠం. నిజంగా ఈ పాఠం బాగుందా? ఎంతో మహిమకరమగు పాఠం. జీవింపజేయ శక్తి ద్వారా. మరి అదే జీవింపజేయ శక్తి పరిశుద్ధాత్మ శక్తి. మొదటివాడు చాలాసార్లు ఆయన మాదిరిగా చూపించబడినాను. ఇప్పుడు ఆ పన ఎవరో కాదు, ఆ యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన ఏ విధంగా మాదిరిగా ఉండేనో మనం తర్వాత చూద్దాము. ఆయన మాదిరిగా ఉండేను. కానీ ఇది నిజంగా నిద్రించిన వారిలో ప్రథమ ఫలము. జీవమునకు వాగ్దానం చేయబడిన వాగ్దాన సంతానమై ఆయన అల్లాడించబడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మిగతా పనులు పరిపక్వతలోనికి రావాలంటే, మిగతా పనులు తిరిగి లేవాలంటే ఆయన మొదటి పంటగా మొదటి పనగా ఉండి తనకు తాన మిగతా పనులపైన అల్లాడించుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క ఆరాధికుడు, ఆ పాపి తన నిమిత్తం ఆయన తాను అంగీకరించబడినట్లుగా 2 గువ్వలను తీసుకొని పోయేవాడు, లేదా 2 పావుర పిల్లలను తీసుకొని పోయేవాడు. కాబట్టి ఒకదాన్ని దాని యొక్క శిరస్సును, మరి నులిమి దాని యొక్క రక్తాన్ని మరొక పావురం పైన పోసి, హల్లెలూయా, ఈ మొదటి పావురం యొక్క రక్తము ఆ రెండో పావురాన్ని ఏం చేస్తున్నది? స్వేచ్ఛగా విడుదల పొందే విధంగా చేస్తున్నది. హల్లెలూయా. ఆ రెండో పావురం మీరేనా? ఆ రెండో పావురం మనమేనా? ఆ రెండో గువ్వ మనమేనా? మనము స్వేచ్ఛగా విడవబడుతూ ఉన్నాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి ఆ తర్వాత ఆ మేక పైన తమ పాపాలను మోపి దాన్ని వారు అరణ్యంలో విడిచిపెట్టేవారు. నిజమేనా? ఆయన మన అందరి పాపాలను మోసుకుంటూ పాతాళం అనే అరణ్యానికి వెళ్ళాడు ఆయన. ఓ, దూరంగా తీసుకెళ్ళి ఆయన పడేసి వచ్చాడు. ఆయన మర్పనే సముద్రంలో పడవేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ మాదిరిలు ఇవి బైబిల్లో చెప్పబడ్డాయి. ఓ, దేవుడు మన కొరకు ఆయన ముందుగానే ఒక బలిని ఏర్పాటు చేసినందుకు దేవునికే వందనములు కలుగునుగాక. దేవునికే స్తుతి మహిమ కలుగునుగాక. ఆ బలే కనుక లేనట్లయితే నిశ్చయంగా మనమందరం నాశనమయ్యేవారం. చూడండి, ఆకాశం నుండి, ఓకే నేను చదువుతున్నాను చూడండి.
ఆయన నిద్రించిన వారిలో ప్రథమ ఫలం జీవమునకు వాగ్దానం చేయబడిన వాగ్దాన సంతానమై ఆయన అల్లాడించబడెను. ఆకాశం నుండి బలమగు సర్వశక్తితో వీచిన గాలి వంటి ఒక శబ్దం వచ్చినప్పుడు, హల్లెలూయా, ఎట్లయితే వారు ఎన్ని వారాలు చేయాలి? పెంతెకోస్తు పండుగ ఎప్పుడు చేయాలి? 50వ దినమున చేయాలి. 7 విశ్రాంతి దినముల తర్వాత వారు పెంతెకోస్తు పండుగను చేయాలి. అందుకొరకు ఆయన 40వ దినమున వెళ్ళిపోయిన ఆయన విశ్రాంతి దినమునకు మరు దినమున పెంతెకోస్తు పండుగ దినమున ఆయనే తనకు తానుగా అల్లాడించుకున్నాడు. ఆయన ఏది కూడా మారలేదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. ఆకాశంలో బలమగు సర్వశక్తితో వీచిన గాలి వంటి ఒక శబ్దం వచ్చినప్పుడు పెంతెకోస్తు దినమున జనుల పైన ఆయన అల్లాడించబడెను. ఎందుకు? ఆయన ప్రథమ పంట ఉన్నాడు, ఆయన మొదటి పనై ఉన్నాడు. పెంతెకోస్తు పండుగ నాడు పెంతెకోస్తు జనులు ఆశీర్వచనం కొరకు కనిపెట్టుచుండిరి. ఇప్పుడు ఆ 120 మంది అంగీకరించబడాలంటే ఆ ప్రధాన యాజకుడు తన్ను తాను వారిపైన అల్లాడించబడాలి. హల్లెలూయా. నేను ఎల్లని ఎడల మీ యొద్దకు ఆదరణకర్త రాడు, ఆయన వస్తేనే మీకు లాభము ఉపయోగం అన్నాడు ఆయన. ఎందుకు? ఆ పరిశుద్ధాత్మ అల్లాడించబడితేనే, ఆ మొదటి పన అల్లాడించబడితేనే అప్పుడు ఈ 120 మంది అంగీకరించబడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా అల్లాడించబడుటకు మనం గ్రహించుచున్నాము. ఆ లూకా 17:30 ఏంటి చెప్పండి? మరలా ఆయన మనుష్య కుమారుడిగా తన్ను తాను ఆయన మన పైకి అల్లాడించుకున్నాడు. ఆయన ఇప్పుడు మన మనుష్య కుమారుడు 17:30 కింద మనం ఉన్నాం. ఆ లూకా 17:30 మరలా వచ్చి ఆయన తన్ను తాను మన పైన అల్లాడించుకుంటున్నాడు ఆయన. అందుకే ఈరోజు మనం అంగీకరించబడ్డాం. అందుకే ఈరోజు మనకు వాక్య బయలుపాటు మన పైన ఆయన ఉన్నాడు, అల్లాడించుకున్నాడు. దానికి రుజువేంటిది? అదే ఈ గడియ వర్తమానాన్ని మనం స్వీకరించుట. అందుకొరకే మనం ప్రత్యక్షత కలిగి ఉన్నాము. హేబేలు మరి అతని గొర్రె పిల్ల అంగీకరించబడిందని అర్థం ఏంటిది? అతడు విశ్వాసం ద్వారా మాత్రమే గొర్రె పిల్లని తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, మరలా అల్లాడించబడుటకు మనం గ్రహించున్నాం. లూకా 17:30 ప్రకారం అంత్య దినమున మరలా కుమారుని దినముననే. ఇప్పుడు మనం ఏ దినములో ఉన్నాం? మరలా ఆయన ఆ రోజు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి నీ నామమును మహిమపరిచితిని, మరలా మహిమపడుతున్నా అన్నాడు ఆయన. ఆ మరలా మహిమపడుతున్నా అనేది ఇదే ఈ కాలమై ఉన్నది. అది లోకానికి తెలియదు సార్. అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సోదరులారా, ఇప్పటికైనా దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన మరలా అల్లాడించబడుటకు మనం గ్రహించుచున్నాం. లూకా 17:30 ప్రకారం అంత్య దినమున మరలా కుమారుడు దినముననే. ఆ ప్రకారంగా మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున లేదా జనుల మీద మరలా అల్లాడించబడును. లూకా 17:30 ఏంటిది? ఆయన తన్ను తాను తన కుమార్తెల పైన తన కుమారుల పైన ఆయన అల్లాడించుకొనుట. ఆయన ఎవరిపైన అయితే అల్లాడించుకుంటాడో వారు మాత్రమే తిరిగి లేస్తారు, వారు మాత్రమే అంగీకరించబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, మనం ఇంకొక మాట చదువుదాం. ఇంకొక మాట మనం చదువుదాం వర్తమానంలో నుంచి. ఆ గొప్ప యోధుడైన యెహోషువ, ఆ గొప్ప లేదా ఈ గొప్ప యోధుడైన యెహోషువ అదేనా? ఇరవై 21వ పేర. మీరు ఇది గమనించాలని నేను కోరుచున్నాను. ఇప్పుడే ఇది నా మనసుకు తోచినది. మోసే ఆ 10 మంది గూఢచారులను వాగ్దాన దేశంలోకి పంపినప్పుడు మోసే ఎంతమందిని పంపాడు? 10 మంది ఆ గూఢచారులను పంపాడు. ఆయన వేగుల వారిని పంపాడు. ఆయన
ఆ వాగ్దాన దేశంలోకి పంపినప్పుడు అది ద్రాక్ష పంట వచ్చు కాలము. హల్లెలూయా. ఏ కాలంలో పంపాడు ఆయన? మొదటి పన వచ్చే కాలం. హల్లెలూయా. నిజమేనా? మరి అది ద్రాక్ష పంట వచ్చు కాలం. మరి అది పెంతెకోస్తు మాదిరిగా ఉన్నది. హల్లెలూయా. పెంతెకోస్తు అంటే ఏంటిది? మొదటి పంట వచ్చే కాలం. అది మొదటి ఫలములు పెంతెకోస్తు వారు కూడుకున్నట్లు మొదటి పంటగా ఉన్నది. మరియు వారు కాదేశు బర్నయ వద్ద ఉన్నప్పుడు, తీర్పు దగ్గర ఉన్నప్పుడు వారు వెళ్ళి పరిశుద్ధాత్మను తేగలరా? ఇప్పుడు వారు భుజాలపైన ఏం మోసుకొని వచ్చారు? ద్రాక్ష గెలలు కాదు కానీ అదే పరిశుద్ధాత్మ ఉన్నది. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మనికి ఎక్కడ దొరుకుతుంది? వాగ్దాన దేశంలో దొరుకుతుంది. నీవు ప్రెస్బిటేరియన్కి పోయినా అక్కడ పరిశుద్ధాత్మ లేదు. నువ్వు లూథరన్కి వెళ్ళినా అక్కడ లేదు. అమెరికాకు పోయినా నీకు అక్కడ దొరకదు. కానీ ఆ పంట వాగ్దాన దేశంలో ఉన్నది. ఆ వాగ్దాన దేశం ఏదో కాదు సార్, అదే అపోస్తల బోధ. ఆ వాగ్దాన దేశం ఏదో కాదండి, అదే లూకా 17:30. ఆ వాగ్దాన దేశం ఏదో కాదండి, మలాకి 4:5-6 వచనాలు. హల్లెలూయా. విలియం బ్రెనామ్ ఎందుకు వచ్చాడు అంటే నిన్ను మరలా వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టేదానికి, నీకు సహాయం చేసేదానికే ఉన్నాడు ఆయన. నీవు అనుకున్నట్లు ఆయన అబద్ధ బోధకుడు గాడు, ఆయన అబద్ధ ప్రవక్త గాడు ఆయన. హల్లెలూయా. ఆ యొక్క స్వచ్ఛమైన ఆ రుచికరమైన పంటను నీకు రుచి చూపించేదానికే. హల్లెలూయా. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కాదేశు బర్నయ ఉన్నప్పుడు, తీర్పు దగ్గర ఉన్నప్పుడు వారు వెళ్ళి పరిశుద్ధాత్మను తేగలరా లేదా అనే దాని మీద నిర్ణయించబడుతుంది. హల్లెలూయా. మరి లేదా వాగ్దాన దేశంలోకి వెళ్ళగలరా లేదా ఎక్కడ వారికి వాగ్దానం ఉన్నది? ఎక్కడ వారికి వాగ్దానం ఉన్నది? దేవుడు ఏ దేశం అయితే చూపించాడో అదే వారి వాగ్దానం. మీరు అది వాగ్దానం అని అందురా? అవును, అక్షరాల అవును. పేతురు అన్నాడా? హల్లెలూయా. మీరు ఆ వాగ్దాన దేశంలోకి ఎలా ప్రవేశించగలరు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు ఆ యొక్క పంట రుచిని చూడగలరు. నిజమేనా? ఆ దేశంలోనికి పోకుండా మేము అది తిన్నాం ఇది తిన్నాం, మరి అది పరింగాయలాగా ఉంటుందని అంటున్నాడు ఒక తాత. నేను ఆ ఏదైనా తోటకి 3 సార్లు వెళ్ళాను, ఆ పండు తిన్నాను, అది పుల్లగా ఉంది. ముసలోడా. హల్లెలూయా. ఏంటి సార్, ఏదైనా తోటనే దేవుడే మూసేశాడు. నిజమేనా? దాంట్లోకి ఎవరు ప్రవేశించకుండా ఆయన దానికి తాళాలు వేసేసాడు. ఆయన అటు ఇటు తిరుగుచున్న కడుగు జలం పెట్టాడు. ఆయన ఈయనట ఏదైనా తోటలోనికి పోయాడట, ఆ మంచి చెడులు వృక్ష ఫలాన్ని తిన్నాడట. అది పరింకాయలా ఉన్నదట, పుల్లగా తీయగా. ఇట్లాంటి దానికి వాడికి వంత పాడడానికి 2 గాడిదలు బుర్ర కథ పాడేటప్పుడు తందానా తాననా అని చెప్పి ఎరకాల అందుకుంటారు చూడండి. వాడికి వంత పాడేవారు ఒకరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాంటి భయంకరమైన గలిబిలి నుంచి దేవుడు తన యొక్క వాగ్దానం వైపు మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఎక్కడ మనం చదువుతున్నాం? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుదురు అని అనేను. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును మరి దూరస్తులందరికీ ఇంకా చెప్పాలంటే ప్రభువుకు దేవుడు తనెందుకు పిలిచిన వారందరికీ చెందును. ఈ రోజుల్లో మనం చాలా మంది ప్రజలను చూస్తాం, వారు చాలా కష్టంగా ఉంది, మేము దానిని చేయలేము అని అందరూ, కానీ మనం చేయగలం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు వాగ్దాన దేశంలోనికి పోతే చాలు, పంట దానంతట అదే పండిద్ది. ఎందుకంటే ఆ నేల స్వచ్ఛమైన నేల, అది సారవంతమైన నేల ఉన్నది. హల్లెలూయా. నువ్వు విత్తనాలు చల్లడమే ఆలస్యం, అది పరిపక్వతలోనికి వస్తుంది. అది
దేవుని నామానికే మహిమ కలుగును గాక. కానీ నీవు ఈ వాగ్దాన భూమిలోనికి రాకుండా నీవెక్కడో లూథర్లో ఉండి సార్ నేను పంట పండించాను, లేదు లేదు, లూథర్ భూమి కాదు, ప్రెస్బిటేరియన్ భూమి కాదు, వాగ్దాన దేశము. ఆ వాగ్దాన దేశమే అపోస్తల బోధ. కాబట్టి నువ్వు వాగ్దాన దేశంలోకి ఎలా వెళ్ళగలవు? ఒకే ఒక రోడ్డు ఉన్నది దానికి. హల్లెలూయా. అందుకొరకే దేవుడు ఎట్లా నడిపించాడు? ఆ మారని దేవుడు బాప్తిసం ద్వారా నడిపించాడు. ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, ఆయన అరణ్యంలో నడిపించాడు, ఆయన ఆ వాగ్దానాన్ని యోర్దానుని చీల్చాడు ఆయన. అప్పుడే నువ్వు వాగ్దాన దేశంలో పోగలవు. ఈ రోజు కూడా వాగ్దాన దేశానికి పోవాలంటే ఆ ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందాలి. అదే యేసుక్రీస్తు నామములో నీటి మూలంగా బాప్తిసం పొందుట. ఆ తర్వాత నీవు అరణ్యంలో తిరగాలి. అంటే నువ్వు శోధనల కింద రావాలి, శ్రమల కింద రావాలి, నువ్వు పరీక్షింపబడాలి, నీ స్వకీయానికి చనిపోవాలి. ఆ తర్వాత నువ్వు యోర్దాను దాటాలి. ఆ తర్వాత ఆ వాగ్దాన దేశపు మంచి పంటను నువ్వు తింటావు. ఓ, నేను శోధించబడిన తర్వాత శుద్ధ సువర్ణముగా మారేదను. నీవు శోధన లేకుండా వాగ్దాన దేశం యొక్క మంచి పంటను తినలేవు. అప్పుడు మాత్రమే ఆహా, ఈ పంట ఎంత రుచికరంగా ఉంది అని అప్పుడు నువ్వు అంటావు. కష్టం లేకుండా వచ్చింది ఏది, అది మనకు అంత ఉపయోగకరంగా ఉండదండి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందరూ అర్థం చేసుకుంటున్నారా? దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరూ చెందును. ఈ రోజుల్లో మనం చాలా మంది ప్రజలను చూస్తాం, వారు చాలా సరే చదివాం మనం. ఆ కారణం నిమిత్తమే వారు ద్రాక్ష గుత్తులను తెచ్చిరి, అవి ఆధారం కోసం తెచ్చిరి. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మక ఫలాలు ఇవి. వాగ్దాన దేశం ఏంటిది? పరిశుద్ధాత్మ. దాని యొక్క ఫలం ఏంటిది? ఇప్పుడు వారు ద్రాక్ష గుత్తులను తీసుకొని వస్తున్నారు. మరి ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, దయాళుత్వం. ఇప్పుడు వారు దాన్ని భుజాలపైన మోసుకొని వస్తున్నారు. ఆ వాగ్దాన దేశ పంటను మోసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఆ వాగ్దాన దేశ పంట ఏంటిది? ప్రేమ, దయాళుత్వం, నిరీక్షణ, మంచితనం, సంతోషం. ఇవన్నీ వాగ్దాన దేశపు పంట యొక్క ఫలాలు ఇవి. నీవు వాగ్దాన దేశంలో ఉన్నట్టుగా రుజువది. భుజాలపైన మోసుకొని రావాలి. భుజం అనగా నీ హృదయమై ఉన్నది. వాక్యాన్ని మనం ఎక్కడ మోయాలి? ఆ పంటను మనం ఎక్కడ మోయాలి? ఓ, మన భుజం పైన మోయాలి, మన హృదయం పైన మోయాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నిజమేనా? మరి ఎక్కడ మోసేవారు? ఆ భుజం పైన మోసినప్పుడు ఈ పక్కే నా గుండె ఉండేది, హృదయం ఉండేది. కాబట్టి అదే ఈ పక్క దేన్ని చూపిస్తున్నది? అది హృదయాన్ని చూపిస్తున్నది. వారు భౌతికంగా భుజాలపైన మోసారు, కానీ నిజమైన లేవీలమైన మనము మన హృదయంలో వాక్యాన్ని మోస్తున్నాం. మన హృదయంలో ఆ యొక్క దాన్ని ఏమంటారు చెప్పండి, ఆ మందసాన్ని మనం మోస్తున్నాం. వాక్యమన్నా మందసమన్నా ఒక్కటే. ఆ కారణం నిమిత్తమే వారు ఆ ద్రాక్ష గుత్తులను తెచ్చిరి, అవి ఆధారం కోసం తెచ్చిరి. మరి నేను కాలేబు యెహోషువను చూడగలను. ఆ బాధ్యత వారి భుజముల మీద వేసుకొని సునాద గీతం పాడుకుంటూ ఆ దేశమునకు వెళ్తున్నారు. ఎందుకనగా ఖచ్చితంగా వారికి ఆధారం ఉంది. హల్లెలూయా. వారు ఆ యొక్క దేశము చాలా సుందరమైన దేశముగా నిరూపించగలరు. వారు ఆ ద్రాక్షలను తెచ్చి ప్రతి ఇజ్రాయేలుడికి పంచిపెట్టారు. నిజమేనా? వారందరూ దాన్ని తినాలి. వారు తెచ్చిన ద్రాక్ష గుత్తులను చూడండి. ఒక దాగి ఉన్న జీవితం, ఒక దాగి ఉన్న జీవితం. 43వ పేర ఒక దాగి ఉన్న జీవితం. మరి ఇది చాలా చిన్న వర్తమానం. ఇది గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో పడి ఉన్న ఒక పాపి యొక్క చిత్రం ఎంత అద్భుతంగా ఉన్నది. ఇప్పుడు ఈ కర్ర అక్కడ పడి ఉండి అది చిగురించాను. హల్లెలూయా. ఇప్పుడు అది కూడా మాదిరై ఉన్నది. ఇప్పుడు అది జీవం లేని, సారం లేని ఒక ఎండిపోయిన కర్ర ఎప్పుడైతే అది ఆ దేవుని సన్నిధిలో పడి ఉన్నదో అది ఇప్పుడు ఏం చేస్తున్నది? అది చిగురిస్తూ ఉన్నది.
అదేవిధంగా సారం లేని ఆ పాపపు రొచ్చులో జీవం లేకుండా మృతులుగా ఉన్న మనము ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చామో మనము చిగురించాం. మనలో ఆశలు, నిత్య జీవపు ఆశలు చిగురించాయి. మనం కూడా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళగలమని ఒక ఆశ మనలో చిగురించింది. హల్లెలూయా. ఈ కర్ర అక్కడ పడి ఉండి అది చిగురించెను. అది పరిమళము, ఆ పుష్పం యొక్క సువాసనను అది తీసుకొని వచ్చినది. మరి అది ఫలములను ఫలించెను. చూసారా? ఆ కర్ర మరి చిగురించడమే కాకుండా అది ఫలాలను కూడా తీసుకొని వచ్చింది. అది మొగ్గలు వచ్చాను. ఇప్పుడు భూ సంబంధంగా మాట్లాడినట్లయితే ఒక అద్భుతమైన మాదిరిగా అది ఇవ్వబడినది. ఆ కర్ర ఎవరు? నీవు కాదా? ఆ కర్ర నీవు కాదా? ఆ కర్ర నేను కాదా? అది చిగురించడమే కాదు, అది పుష్పాన్ని తీసుకొని రావడమే కాదు, అది ఫలములను కూడా తీసుకొని రావాలి. హల్లెలూయా. భూ సంబంధంగా మాట్లాడినైతే ఒక అద్భుతమైన మాదిరిగా అది ఇవ్వబడినది. ఆ మొదటి సంగతి ఏమనగా, మనము ఆ పంటను కలిగి ఉండక మునిపే మనము విత్తనమును కలిగి ఉండాలి. నిజమేనా? హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క వాక్యమే విత్తనమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు విత్తనం వాక్యం లేకుండా ఆ యొక్క పనని పైన అల్లాడించబడదు. నిజమేనా? కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడ పండిన పంటను తీసుకొని రమ్మంటున్నాడు? వాగ్దాన దేశంలో. కాబట్టి మన వాగ్దాన దేశము విత్తనం ఏంటిది? బైబిల్ గ్రంథమే విత్తనమై ఉన్నది. ఆ విత్తనం ఉంటేనే అది పరను తీసుకొని వస్తుంది. మనం విత్తనమును కలిగి ఉండాలి. మనం ఆ విత్తనం భూమిలో పాతి పెట్టబడితే అది దాని యొక్క ఫలమును ఫలించును. కాబట్టి ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ అనేది పాతి పెట్టబడినట్లయితే పరిశుద్ధాత్మ ఆ రోజు ఎలాంటి ఫలాన్ని ఫలించిందో ఈ రోజు కూడా అదే ఫలాలను తీసుకొని వస్తుంది. వారి ఫలముల ద్వారా మీరు వారిని తెలుసుకుందురు అన్నాడు ఆయన. హల్లెలూయా. దాని యొక్క ఫలమును ఫలించును. అది నిజమేనా? ఇప్పుడు మొదటి సంగతి మనం చేయవలసినది ఏమనగా క్రీస్తును స్వీకరించవలెను. ఇప్పుడు మనలోంచి ఫలాలు రావాలంటే క్రీస్తును మనం స్వీకరించాలి. ఇప్పుడు ఆ చెట్టు ప్రారంభించబడుటకు అది బాదం చెట్టుగా ఉండవలెను. మరి క్రీస్తు ఆ స్థలమునకు రాకమునుపే నీవు ఆయనను స్వీకరించవలెను. మరియు అప్పుడు ఈ గొప్ప దేవుని యొక్క సన్నిధిలో అప్పుడు ఈ సంగతులు జరుగును. చూడండి, వాక్యము క్రీస్తే వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవునితో ఉండేను, మరి ఆ వాక్యమే దేవుడై ఉండేను. మానవుని యొక్క జీవితంలోనికి క్రీస్తు వచ్చును. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. 46 పేర చదువుదాం. అది సూర్యోదయం అనే వర్తమానంలో లేదా 44 చదువుదాం. ఎంత పాండిత్యం గల వారు నా లెక్కకు రాదు. మీ సంఘం ఎంత చక్కగా కట్టినా లెక్కకు రాదు. మా సంఘం చక్కగా మరి సీలింగ్ చేయబడింది, మంచి లైట్లు ఉన్నాయంటే దాని వలన నీకు ఉపయోగం లేదు. ఆ చర్చి గోడలు ఎంత అందంగా ఉన్నదానికి నీకు నిత్యజీవం అనేది రుజువు కాదు. అక్కడ మీ సంఘం ఎంత చక్కగా కట్టినా లెక్కకు రాదు. నీవెంత విద్య ఉన్నా లెక్కకు రాదు. ఎంతగా బైబిల్ వలె ఉన్నా సరే ఆ పన అల్లాడించబడి వరకు వాక్యమును జీవింపజేయుటకు పరిశుద్ధాత్మ వ్యక్తి మీదకు వచ్చే వరకు, పరిశుద్ధాత్మ వాక్యము నీలో జీవింపబడాలంటే, వాక్యము నీలో జీవాన్ని పోసుకోవాలంటే నీ పైకి పరిశుద్ధాత్మ రావాలి. వాక్యమును జీవింపజేసేది నీవు నేను కాదు, పరిశుద్ధాత్మయే జీవింపజేయు శక్తి ఉన్నది. ఆ వ్యక్తి మీదకు వచ్చే వరకు ఇంధనము వాక్యమును సాదృశ్యం, అది ఏ సత్యం. కానీ ఆత్మ లేకుండా అది చలించదు. ఆత్మ లేకుండా వాక్యము చలించదు. వాక్యానికి జీవం రాదు. ఈరోజు మనం ఎందుకు వాక్యంగా జీవించలేకపోతున్నాం? మన లోపల యొక్క వాక్యాన్ని చలింపజేసే పరిశుద్ధాత్మ లేనందున మనము యంత్రములే మీద ఎంతో ఒత్తిడిని పెట్టితిమి, మరియు కదిలించు శక్తి మీద ఏమీ కేంద్రీకృతము చేయలేదు. హల్లెలూయా.
వారు మరి దేవునికి అగ్ని దిగి రావాలంటే నువ్వెంత ఊరా బాషాబారా అని అన్నా, ఎన్ని కేకలు వేసినా, నువ్వెంత ఒళ్ళంతా ఆ చండ్రకొలతో కొట్టుకున్నా పరిశుద్ధాత్మ రాడండి. ఏలియా కాలంలో వారు పరిశుద్ధాత్మను పిలవడానికి వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఏలియా ఏం చేయలేదు. ఆ పడిపోయిన బలిపీఠాన్ని కట్టాడు ఆయన. హల్లెలూయా. దాని చుట్టూ కందకాయం తవ్వాడు ఆయన. అది దేవునికి క్రమమై ఉన్నది. నువ్వు ఎప్పుడైతే ఆ పూలిపోయిన 12 రాళ్లను క్రమంలో పెడతావో, ఆ బోధను ఎప్పుడైతే స్వీకరిస్తావో అప్పుడే అగ్ని దిగి వస్తుంది. హల్లెలూయా. ఏలియాకు తెలుసు, ఆయన రెస్ట్ తీసుకుని ఆయన కేక వేయండి రా, ఊరబ్బా అనండి, బబరబా అనండి, ఆ కకమకారండి, ఏదని అరవండి, ఆయన ఆ విధానంలో రాడు. ఆయన ఎట్లా రావాలో నాకు తెలుసు అది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చే విధానం బైబిల్లో చెప్పబడింది. అయినా కానీ ఏదో ఒక రకంగా ప్రయత్నం చేస్తున్నారు. దానివలన పరిశుద్ధాత్ముడు రాడు. సింపుల్గా ఏలియా ఏ అడావులు లేకుండా ఆయన 12 రాళ్ళను తీసుకున్నాడు, బలిపీఠాన్ని కట్టాడు, దానిపైన కట్టెలు పేర్చాడు, నీళ్లు పోసాడు, ఆ ఎద్దును వధించాడు, చిన్న ప్రార్థన చేశాడు ఆయన. అంతే అగ్ని దిగి వచ్చి దాని బూడిదగా మార్చేసింది. హల్లెలూయా. మిగతా బలిపీఠం సరిగా కట్టని వారందరినీ ఏలియా చంపేశాడు. ఈరోజు అంతేనా, ఎవరైతే బలిపీఠం సరిగా కట్టట్లేరో ఆ పనాన్ని నీ పైన అల్లాడించబడకపోతే ఖచ్చితంగా ఏలియా కాలంలో చచ్చిన వారి వలె నీ కూడా మరణం ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదేదో వారి కాలంలో జరిగిపోయింది, ఇప్పుడు లేదనుకుంటున్నారు. ఉంది సార్, అది ఇప్పటికీ ఉంది. దేవుని యొక్క కదిలించే శక్తి కావాలను. ఇది ఆ ఇంధనం. అవి తెలియజేయటకు సంఘం మీద యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి అవసరం. అది ఇంధనం డబ్బాతో ఉండవచ్చును, అయినను అది నీటిలో సమానంగా నుండును. చూచారా, దాని మీద జీవం ఉంచినప్పుడే ఆ రుజువు కనబడును. అది శక్తి గల ఇంధనమో కాదో తెలియను. హల్లెలూయా. ప్రవక్తల 46వ పేర ప్రవక్తలందరిలో నుండి మొదటి పన బయటకు వచ్చాను. అది దేవుని కుమారుడు, ప్రవక్తలందరికీ రాజు. సంఘములు సంఘములు, వధువులు వధువులు, సంఘములు. హల్లెలూయా. వధువులు ఎందరో ఉన్నారు, కానీ ఒక వ్యక్తి రావలసి ఉండేను, ఒక నిజమగు వధువు రావలసి ఉండేను. యంత్రము మాత్రమే గాక దానికి చలన శక్తి కలిగిన ఒక ఆయన తప్పగా వచ్చును. అది సంఘమును జీవింపజేయును. కాబట్టి జీవింపజేసేది ఏంటిది? వధువుకి ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఆయన పునరుద్ధానం యొక్క శక్తితో కదిలింపజేయును. ఆ స్థానమునకు మనం వచ్చే వరకు, ఆ స్థలమును మనం కనుగొనే వరకు కేవలం చక్రపు ఇరుసులను మెరుగుపెట్టినంత మాత్రాన ఏమి లాభం? దానిలో చెలించి చేయు శక్తి లేనప్పుడు పై పై మెరుగులు దిద్ది చక్కగా కనబడినట్లు చేయటం వలన ఏమి లాభం? ఆ యంత్రములు ఎంతో బాగున్నవి, రుజువు కాబడినా కానీ దానిని పని చేయించు చలన శక్తి లేనిచో ఏమి లాభం? హల్లెలూయా. కాబట్టి అదే ఆ చలన శక్తి మనకు కావాలి. అదే పెంతెకోస్తు దినాన అల్లాడించబడిన శక్తి, అదే పరిశుద్ధాత్మ ఉన్నది. అదే మనం అంగీకరించబడాలంటే యాజకుడు మన పైన ఆ పనును అల్లాడించాలి. దేవుడి మాటలను మన హృదయంలో ఫలింపజేయనుగాక.